9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. బీజేపీ జనసేన టీడీపీ అరకు ఎంపీ సీటు కొత్తపల్లి గీతకు ఉంది అనే పుకార్లు సృష్టిస్తున్న పార్వతీపురం 19 మండలాల్లో అసలైన గిరిజన వాసులు తీవ్ర ఆందోళన చేస్తూ ఏమైనా సీటిస్తే 19 మండలాల్లో అసలైన ఆదివాసుల సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. అలాగే 2019లో అరకు ఎంపీ అయినటువంటి గీత ఎన్నో క్రిమినల్ కేసులున్నందున అరకు ఎంపీ సీటుకు అర్హులు కాదని, నిజమైన ఆదివాసులైతే ఎందుకు ఆదివాసుల సొమ్ము 92 కోట్లు తినేసి ఇప్పుడు ఎంపీ సీటు ఆశిస్తున్నారు. ఆదివాసీ గిరిజనులు మాత్రమే ఎంపీ టికెట్ కేటాయించాలని కలెక్టరేట్ వద్ద మరియు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ర్యాలీ నిర్వహించి ఒకవేళ టికెట్లు ఇస్తే మా ఆదివాసుల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. కొత్తపిల్ల గీత విషయంకి వస్తే మాత్రం ఒక ఓటు కూడా మా గిరిజన ప్రాంతాన్ని వేయము, అది మాత్రం వాస్తవం. పార్వతీపురం కలెక్టర్ ఆఫీస్ దగ్గర అరకు పార్లమెంట్ పరిధికి సంబంధించి అన్ని ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కూడా అన్ని రాజకీయ పార్టీలు నిజమైన ఆదివాసులకే ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని గిరిజన సంఘాల తరపు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ అధ్యక్షులు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. స్వతంత్రం వచ్చి సుమారుగా 75 ఏళ్ళు గడుస్తున్నా సరే కొన్ని రాజకీయ పార్టీల్లో నిజమైన ఆదివాసులకి ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోవడం వల్ల మా యొక్క రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు మేము కోల్పోయిన పరిస్థితి ఈ రోజుకి మాకు ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కొత్తపల్లి గీతకి ఈరోజు టికెట్ కేటాయిస్తున్నటువంటి విషయం మేము పత్రిక అలాగే మీడియాలో కూడా వార్తలు రావడం మేము గమనిస్తున్నాం. మేము ఒకటే బీజేపీ అధ్యక్షుల వారికి మేము కోరుతున్నాం, కొత్తపల్లి గీత గారు నకిలీ గిరిజనులు అని చెప్పి కోర్టులో కేసు ఉండి కూడా మీరు ఏ విధంగా టికెట్ కేటాయిస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇటువంటి బోగస్ గిరిజనులకి మీరు ప్రోత్సహించినట్లయితే రేపు వచ్చినటువంటి అధికారులకు వచ్చాక నిజమైన గిరిజనులకి మాకు న్యాయం ఏ విధంగా దక్కుతుందని చెప్పి మేము అడుగుతున్నాం. మేము వెంటనే జేపీ నడ్డా గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి మేము ఒకటే అడుగుతున్నాం, ఇటువంటి నకిలీ గిరిజనులకి మీరు ప్రోత్సహిస్తే రాష్ట్రంలో మీరు ఎక్కడ పోటీ చేసినా సరే మేము ఓటుతో మీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. గిరిజన నిరుద్యోగులారా, నాలాంటి గిరిజన నిరుద్యోగులారా, సిగ్గుచేటు ఏంటంటే మనం లోపారావు గారు చెప్పినట్టు మనకి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్నా సరే అరకు పార్లమెంటు సంబంధించి 5th షెడ్యూల్లో భౌగోళికంగా భారతదేశంలో 2వ అతిపెద్ద ఎంపీ పార్లమెంట్ అరకు పార్లమెంట్. అటువంటిది నికార్స్ అయినటువంటి గిరిజనులకు కేటాయించకుండా ఒక బోగస్ సర్టిఫికెట్ పెట్టుకొని కొత్తపల్లి గీత గారు, ఆమె భర్త కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి రామకోటేశ్వరరావు గారు పంజాబ్ నేషనల్ బ్యాంకులో 52 కోట్లు అప్పు తీసుకొని ఇప్పటికీ కట్టకుండా కేసులు నమోదయ్యి కూడా జైలు శిక్ష అనుభవించారు. మీరు ఒకటి గమనించుకోవాలి, ఇది అంతా కూడా అరకు నియోజకవర్గం ఎస్టీ బెల్ట్ ఎక్కువ. ఇది తెలిసినా కూడా ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో, జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, నిజమైనటువంటి గిరిజనులకు సీటు కేటాయించండి. ఎందుకనగా ఆమె ఇది వరకు గెలిచినా సరే 3 చోట్ల అరకు, విజయనగరం, విశాఖపట్నం దత్తత తీసుకున్నామని చెప్పి ఇంతవరకు కూడా ఎక్కడ ఆ దత్తత తీసుకున్న గ్రామాలకు సరైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. టీడీపీ, జనసేన, బీజేపీ 3 ఉమ్మడి అభ్యర్థిగా అరకు పార్లమెంటు సీటు గీత మేడం గారికి ఇస్తామంటున్నారట. అదే జరిగితే గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనులు మొత్తం ఉన్నాం ఏకదమ్మునై ఆమెకు సీటు రాకుండా, ఓట్లు వేయకుండా ప్రసాదానికి సిద్ధంగా ఉన్నారండి. అలాగే ఇక్కడ డాక్టర్ యామా నాయక్ గారు సోషల్ సర్వీస్ చేసి సోషల్ సర్వీలో వాళ్ళ కష్ట సుఖాల్లో పంచుకొని ఈ మన్యం జిల్లాలో 19 మండలాల్లో గిరిజన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు పెట్టి గిరిజన గుండెల్లో దీపమై నిలిచారండి. అందుకు దీనివల్ల సంబంధించి యామా నాయక్ గారికి మాకు అరకు పార్లమెంట్ టికెట్గా ఇవ్వాలని కోరుతున్నామండి.